హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అన్నం ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి అన్నం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టియొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లను వేసేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలను మనం మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు పల్లీలు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా పల్లీలు కూడా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుముని వేస్తున్నానండి. ఇన్ కేస్ మీకు అల్లం తురుము నచ్చకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే గుప్పెడు జీడిపప్పు పలుకులని, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ కూడా ఇలా దూరగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వచ్చేసి మిక్సీలో వేసి గ్రైండ్ పట్టుకున్నానండి. మీరు కావాలంటే తురుముకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి మనం 2 కప్పుల రైస్ వేసుకోవాలి. అలానే ఈ రైస్ని నేను ముందుగానే ఉప్పేసి పొడి పొడిగా వండేసుకున్నాను. అంతేనండి, ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అన్నం కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.